కర్ణాటక సీఎం పదవిపై ఇంకా సంక్షోభం కొనసాగుతుంది. ఈ మేరకు అధిష్టానం ఆదేశాలతో సిద్దిరామయ్య, డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల వెనుక లక్షల్లో వేలంపాటలు జోరందుకుంటున్నాయి. రెండో రోజు 12 గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్లు వేలంపాటలు సాగాయి. తెలంగాణ ఉద్యమంలోని ఒక కీలక ఘట్టాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన భావోద్వేగ పోస్ట్ చేశారు. పులి కోసం ఎరగా కట్టిన మేకను దొంగలించేందుకు మధ్యలో ఓ వ్యక్తి బోన్లోకి చిక్కుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని బహిరత్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో శబరిమల వెళ్లాలనుకుంటున్న అయ్యప్ప స్వాములకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 20 వరకు విమానంలోని క్యాబిన్ బ్యాగేజ్ కింద ఇరుముడిని తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. బంగారం ధరల పెరుగుదల మళ్లీ జోరందుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,470గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,760కు చేరుకుంది. ఒక్క హాయ్కి 14 కోట్లు. ఫేస్బుక్ పరిచయంతో ఓ డాక్టర్ ని నిండా ముంచేసింది ఓ కిలేడి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూస్తుంది. కోకాపేటలో కోట్ల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఎకరం భూమి 151.25 కోట్లు పలుకుతున్నట్లు అధికారులు తెలిపారు. కాలేజీ హెల్త్ వర్సిటీ వీసీ రాజీనామా చేశారు. పీజీ వైద్య విద్యా పరీక్ష ఫలితాల్లో అక్రమాలపై తీవ్ర దుమారం నేపథ్యంలో రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. హాంకాంగ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై అక్కడి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే మరమ్మతులు పనులు చేస్తున్న వర్కర్ సిగరెట్ తాగుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం కేసులో సంచలన నిజాలు బయటకొచ్చాయి. వాతావరణ సమాచార లోపమే ప్రమాదానికి కారణమని ఏఐబీ నివేదిక వెల్లడించింది. ఓ సాధారణ ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో ఈడీ 331 కోట్లను గుర్తించింది. బెట్టింగ్ వ్యవహారాల కోసం అమాయకుల ఖాతాలను కేటుగాళ్లు మ్యూల్ అకౌంట్లుగా వాడుతున్నట్టు వెల్లడించింది. తమిళనాడు తీరం వైపు దిత్వా తుఫాన్ వేగంగా కదులుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. వైట్ హౌస్ వద్ద సైనికుడిపై కాల్పుల ఘటనతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్ఘన్ పాస్పోర్ట్లపై వీసాల జారీని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.